నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అయితే ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశులకి ఎలా ఉంది అనేది చూస్తున్నామండి. అందులో భాగంగా వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉంది చెప్పండి. ఓకే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కారాలు, అలాగే మా గురుదేవులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా మనకి ప్రతి నెలా కూడా గ్రహస్థితి అనేది ఒకటి ఉంటుంది. గోచారం ప్రతి గ్రహం కూడా వాటి పర్టికులర్ టైం ప్రకారం ప్రతి రాశిలోనూ సంచారం చేస్తూ ఉంటాం. మనం ఫిబ్రవరికి తీసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో వచ్చేటప్పటికి కేతువు సంచారం జరుగుతోంది. మకరంలో రవి, బుధుడు, అలాగే కుంభంలో శని, చంద్రుడు, తర్వాత మీనంలో చివరిగా రాహువు, శుక్రుడు ఉంటారు. ఇక్కడ చంద్రుడు అనేది మనకి తిరుగుతూ ఉంటారు. ప్రతి 2.5 రోజులకి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉంటారు. మిగతా గ్రహాలన్నిటికీ 30 రోజులు, 45 రోజులు అలా వాటి పర్టికులర్గా ఉన్నాయి. సో ఈ గ్రహస్థితిని మనం ప్రామాణికంగా తీసుకుని ముందుగా ఈ రాశిలో చూసుకున్నట్టయితే విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఈ రాశి కింద వస్తాయి. ఇందాక మనం తీసుకున్నట్టుగా విశాఖ వచ్చేటప్పటికి గురు నక్షత్రము, అనురాధ శని నక్షత్రము, జ్యేష్ఠ వచ్చేటప్పటికి బుధ నక్షత్రం. కాబట్టి ఈ నక్షత్రాల వారు అందరూ కూడా వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే వార ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు, అలాగే ఉగాది ఫలితాలు చూసుకున్నా కూడా మనకి సరిపోతుంది. ఇండివిజువల్గా అంటే వారికి ప్రస్తుతం ఏ దశ మహర్దశ నడుస్తున్నది అది వారి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారికి అది నడుస్తూ ఉంటుంది. అంటే మనం ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, మంచి చెడుల్ని మనం సమన్వయం చేసుకుంటూ తెలుసుకుని ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది. ఒకటి మనం ఏంటంటే మనంతా కూడా కర్మ సిద్ధాంతమే. మనం ఏంటంటే గత జన్మ పూర్వ పుణ్య పాప ఫలితాలనే మనం ఈ జన్మలో అనుభవిస్తాం. ఇంకేమన్నా మిగిలి ఉంటే మరు జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ ఎందుకు మరి ముహూర్తాలు పెట్టుకోవటము, ఇవన్నీ చూసుకోవటము ఏంటి అంటే కొంతలో కొంత వాటి ఉధృతిని అనేది తగ్గించుకోవటం. ఆ శుభ సమయం మనం ఇందాక తారాబలం గురించి మాట్లాడుకున్నాం, వారాల గురించి మాట్లాడుకున్నాం, బుధ, గురు, శుక్ర, ఇవి ఏంటి అంటే ఇవి శుభగ్రహాలు కాబట్టి అప్పుడు చేసుకోండి, ఈ తారాబలం ఉన్నప్పుడు చేసుకోండి, ఈ టైంలో చేసుకోండి. కొంత ఆ ఇబ్బందులు, ఆ పనులు కొన్ని మొదలు పెట్టినప్పుడు ఎక్కువగా లేట్ అయిపోతుంటాయి, జాప్యం ఎక్కువ అవుతాయి, కొన్ని మధ్యలోనే అయిపోతాయి, కొన్ని అవ్వవు కూడా. కాబట్టి ఇవి అందరికీ జరుగుతూనే ఉంటాయి. అందుకని ముఖ్యంగా మనం అవి చెప్పటం అమ్మా. వీరికి ఈ రాశికి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. కొంత జాగ్రత్త అవసరము. అంటే గురుబలం ఉన్నప్పటికీ శని కాస్త ఇబ్బంది పెడుతున్నారు చతుర్థంలో ఉండటం వల్ల. వీరు కాస్త రేపు మార్చి 30 తర్వాత వీరు కాస్త ఫ్రీ అవుతారు. అంటే వాహనాలు అవి నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాము. అలాగే తల్లికి కొంత అనారోగ్య సూచన కూడా వీరికి సూచిస్తోంది. కాబట్టి తల్లి ఆరోగ్యం అనేది జాగ్రత్తగా చూసుకోవటం అనేది మంచిది. అంటే కొంతమంది ఏంటంటే కొంత రాగానే ఎమ్మటే టెస్టులు చేయించుకోవటం ఏవో చేస్తూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే ఎందుకు వచ్చిందిలే ఖర్చు అని చెప్పని వెనకంజ వేస్తూ, అంటే భర్తకు కానీ కొడుకు కానీ ఎందుకు చెవటం అన్నట్టుగా ఉంటారు. కాబట్టి మనమే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే నేను మా అమ్మగారిని అలా చూశాను, ఆవిడ చెప్పేది కాదు కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు. అందుకని ప్రత్యేకంగా మనమే ఒక ఇంత ఆడవారు, అంటే అది అమ్మైనా అవ్వచ్చు, భార్య అయినా అవ్వచ్చు, చెల్లి అయినా, మన పిల్లలైనా. కాబట్టి మనం ఆ జాగ్రత్త తీసుకోవటం అనేది మంచిది. కాబట్టి తల్లికి కాస్త అనారోగ్య సూచన అనేది వీరికి సూచిస్తుంది. కాబట్టి అది చూడటము. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత వీరికి తగ్గించడం అనేది మంచిది. కానీ కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఊళ్ళు తిరిగే జాబులు ఉంటాయి, కొంత వాళ్ళకి తప్పదు. కాబట్టి వాహనాలు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పదగ్గ సూచన. సంతానం లేని వారికి కూడా వీరికి బాగుంటుందమ్మా. ఇప్పుడు అవకాశం ఉంది మంచిగా. అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఉద్యోగము ఏదైనా పెండింగ్లో ఉంది, మనకి రిజల్ట్ రాలేదండి, 4-5 ఇంటర్వ్యూలు చేసాము, పెండింగ్ ఉంది, ఇంకా ఏం చెప్పట్లేదు అంటారు. కాబట్టి మనం ఏదో ఒకటి చేయండి అమ్మా దానికి సంబంధించి. అంటే ఉద్యోగం దశమాధిపతి చెప్తాడు, ఆయనకి చేయండి. లగ్నాధిపతి మనకు కొంచెం, షష్టాధిపతి ఆయన కొంచెం, అంటే కాంపిటేటివ్ స్పిరిట్ మనలో పెరగటానికి. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయాలన్నా మనకి ఆ బలం అనేది ఉండాలి. ఇప్పుడు ఎదుర్కొండా మనిషి ఏం అడుగుతారా అని ఒక భయం ఉంటుంది. కాబట్టి అవన్నిటికీ మనం చూసి చెప్తాము వారికి. అలాగే కాస్త వీరికి అలాంటివి లేవు కాబట్టి ఇప్పుడు మంచి బలంగానే ఉంది. కొత్త ఇంటర్వ్యూలకి వెళ్తే కనుక వీరికి సిద్ధిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి అది కూడా బాగుంది. వ్యవసాయదారులు కూడా 1 పంట 2 పంటలు వేస్తూ ఉంటారు, వారికి కూడా మంచిగా ఉంది. కాబట్టి వీరికి కాస్త శని వల్లే కొంచెం పనులు ఏంటంటే డిలే అవటం జరుగుతుంది, కానీ గురుబలం అయితే ఉంది మనకి. మళ్ళీ
ఈ 2-3 నెలలు చూసుకున్నట్టయితే వీరికి బాగానే ఉంటుంది. మ్మ్. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు. మేలో మళ్ళీ మనకి గురువు మారుతున్నారు కాబట్టి అప్పటి వరకు పర్వాలేదు. కొత్తగా ఎవరైనా ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టాలి, ఏదైనా స్టార్టప్స్ కానివ్వండి, కొంతమంది మొదలు పెడుతూ ఉంటారు. కొంతమంది ఏదైనా మేము కొత్తగా సినిమాలు ఏమన్నా మ్మ్. తీస్తామంటారు, కొత్తగా కంపెనీస్ మొదలు అవును. పెడుతూ ఉంటారు. ఇలాంటి వారికి ఇప్పుడు ఏప్రిల్ వరకు గురుబలం ఉంది, వారు శుభ్రంగా కూడా చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు అయితే కొంత వచ్చే అవకాశం ఉంది, దాన్ని చూసుకోవటం అనేది మంచిది. ఏంటంటే వీరు కొంచెం మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మేషరాశి ఒకటి, వృశ్చిక రాశి వారు ఒకటి. ఏంటంటే ఆ కుజగ్రహం ప్రభావం వల్ల వారు ఏంటంటే వారు ఏదనుకుంటే అది ఆ ధోరణిలో కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు. ఎవరో మ్మ్. ఒకరి సలహా, మ్మ్. ఇప్పుడు ఈ జాతకం మనది ఉదాహరణకి భర్తదైతే భార్య సలహా తీసుకోవటం, భార్య అయితే భర్త సలహా తీసుకోవటం, ఒకరి సంప్రదింపులతో ముందుకు వెళ్ళటం అనేది మనం చెప్పదగ్గ సూచన. ఎవరో ఒకళ్ళు, మనం ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాకుండా కాస్త భర్త ఉంటే భార్య సలహా ఇలా తీసుకుని వెళ్ళినట్టయితే సరిపోతుంది. ఏప్రిల్ వరకు అయితే వీరికి గురుబలం ఉంది కాబట్టి మంచిగా ఏమైనా మొదలు పెట్టుకోవచ్చు. వీరు కొత్త వ్యాపారాలు కానివ్వండి, ఉద్యోగ అన్వేషణ, లేదు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా జరుగుతాయండి. అయితే వృశ్చిక రాశి వారు ఏ దేవీ దేవత ఆరాధన చేయాలండి? వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే సరిపోతుంది. మ్మ్. కాస్త కుజగ్రహం అనేది ఇబ్బంది పెడుతుంది వీరికి, అది చేసుకుంటే సరిపోతుంది. సుబ్రహ్మణ్య స్తోత్రాలు ఏమన్నా చదువుకున్నా కూడా సరిపోతుంది. మ్మ్. మంగళవారం పూట ప్రార్థించుకోవచ్చు, నిత్యం కూడా మనం ప్రార్థించుకోవచ్చు, సరిపోతుంది. ఎటువంటి పరిహారాలు పాటించాలి? అంటే కందులు దానంగా ఇచ్చినట్టయితే సరిపోతుంది, కిలోంబావు ఇచ్చినట్టయితే సరిపోతుంది. మనకి ఏంటంటే ఇది వరకు ఇప్పుడు అందరూ కిలోంబావు అని చెప్తున్నారు, కానీ అంత చేస్తే ఇంత మనం ఇచ్చేస్తాం, కానీ ఆ తీసుకున్న బ్రాహ్మణుడు దాన్ని అవును. ప్రాయచిత్తం చేసుకోవాలి. చేసుకోవాలి కదా. మళ్ళీ గాయత్రి చేసుకొని జపం చేసుకుంటే గానీ ఆయనకి సరిపోదు, కాబట్టి అంత డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎందువల్ల అంటే అదే పని చేసుకుంటూ ఉంటే వారికి కూడా మ్మ్. ముక్తి కావాలిగా, కాబట్టి అవును. అది చెప్పడం అయిపోయింది. ఎంతో కొంత తమ శక్తి కొద్ది కొన్ని కందులు దానంగా ఇవ్వటం, లేదు మనం కూడా తీసుకోవటం కూడా మంచిది. మ్మ్. శుభ్రంగా తీసుకోవచ్చు. మ్మ్. రైట్ అండి. వారికి కలిసి వచ్చే రంగు, అదృష్ట సంఖ్య చెప్పండి. రంగు వచ్చి ఎరుపు అమ్మ, ఎరుపు మ్మ్. వస్త్రాలని ధరించవచ్చు. అలాగే ఎర్రటి ఒక క్లాత్ ఏదైనా దగ్గర పెట్టుకోవచ్చు. మ్మ్. బొట్టు పెట్టుకోవటం అనేది కూడా మంచిది. బొట్టు మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని రాసులు కూడా మ్మ్. పెట్టుకుంటే మంచిదని. మ్మ్. ఆడవారే అని కాదు, మగవారు కూడా కుంకం ధరించటం, విభూది పెట్టుకోవటం అనేది మంచిది. విభూది ఐశ్వర్యదాయకం. మృత్యువు కూడా మన దగ్గరికి అంత త్వరగా రాదు. ఏమన్నా మ్మ్. ప్రమాదాలు ఉన్నాయనుకోండి, మీకు పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి, అలా చిన్న యాక్సిడెంట్ అయిపోయి ఇబ్బంది నుంచి కూడా తప్పిస్తారు. కాబట్టి విభూది ధారణ మంచిది. బొట్టు పెట్టుకోవటం కూడా గురుబలం మనకి పెరుగుతుంది, కాబట్టి పెట్టుకుంటే మంచిదమ్మా. రైట్ అండి. ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో చేయాలి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.